హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వి బ్రింగ్ ఇట్ యూ. ఇవాళ మన వీడియోలో వరల్డ్లోనే టాప్ 10 పీస్ఫుల్ కంట్రీస్ ఏవో చెప్పబోతున్నాను. అలానే మన ఇండియా ఏ పొజిషన్లో ఉంది, ఈ ర్యాంకింగ్స్ కంట్రీస్కి ఎవరు ఇస్తారు, దేన్ని ఆధారంగా ఇస్తారు అనే విషయాలు కూడా చెప్పబోతున్నాను. సో లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. గ్లోబల్ పీస్ ఇండెక్స్. ఈ ఇండెక్స్ ప్రతి ఇయర్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే ఒక ఆస్ట్రేలియన్ థింక్ ట్యాంక్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. అసలు థింక్ ట్యాంక్ అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఒక పర్టికులర్ పొలిటికల్ ఇష్యూ మీద కానీ, ఒక ఎకనామికల్ ఇష్యూ మీద కానీ, ఒక సోషల్ ఇష్యూ మీద కానీ రీసెర్చ్ చేస్తే దాన్నే థింక్ ట్యాంక్ అని అంటారు. ఈ ఇన్స్టిట్యూట్ హెడ్ క్వార్టర్స్ సిడ్నీలో ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పర్టికులర్గా ఎకనామిక్స్ అండ్ పీస్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఒక కంట్రీలోని 23 అంశాలను స్టడీ చేసి ఆ కంట్రీకి పీస్ ర్యాంకింగ్స్ అనేవి ఇస్తారు. ఆ 23 అంశాలని ఒక మేజర్గా 3 డొమైన్స్లో డివైడ్ చేస్తారు. నెంబర్ 1, ఆన్గోయింగ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్. ముందుగా ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్. ఏ కంట్రీలో అయినా పీస్ ఉండాలి అంటే ఆ కంట్రీకి వేరే కంట్రీస్తో రిలేషన్షిప్స్ బాగుండాలి. మరీ ముఖ్యంగా నేబరింగ్ కంట్రీస్ అంటే ఆ కంట్రీ చుట్టూ ఉన్న కంట్రీస్తో మరీ బాగుండాలి. లేకపోతే ఆ కంట్రీలో ఎప్పుడూ వార్ టెన్షన్స్ ఉంటూనే ఉంటాయి. మన ఇండియాకి పాకిస్తాన్, చైనాలతో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్లో మన స్కోర్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. సివిల్ వార్, ఇన్సర్జెన్సీ లాంటివి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కిందకి వస్తాయి. అసలు సివిల్ వార్ అంటే ఏంటి? సివిల్ వార్ అంటే ఒక కంట్రీలోని సిటిజన్స్ మధ్య వార్ జరిగితే దాన్ని సివిల్ వార్ అని అంటారు. ప్రస్తుతం సిరియా, లిబియా లాంటి దేశాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇన్సర్జెన్సీ విషయానికి వస్తే, ఇన్సర్జెన్సీ అంటే ఒక తిరుగుబాటు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ లాంటి దేశాల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఇంటెన్స్గా ఉన్నాయి. నెంబర్ 2, సోషల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఒక కంట్రీలో ఇంటర్నల్ పీస్ చాలా వాటిపై డిపెండ్ అయి ఉంటుంది. వాటిల్లో మొదటిది టెర్రరిజం. ఒక ప్లేస్లో కనుక టెర్రరిస్టిక్ అటాక్స్ కనుక జరిగితే అక్కడ అనేక రకాలైన ప్యానిక్స్ క్రియేట్ అవుతాయి. వాటి వల్ల పీసే కాదు, ఆ దేశ ఎకానమీ కూడా బాగా డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్ది క్రైమ్ రేట్. ఒక కంట్రీలో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంటే ఆ కంట్రీలో పీస్ ఎలా ఉంటుందో సపరేట్గా చెప్పక్కర్లేదు. ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, వరల్డ్లోనే హైయెస్ట్ క్రైమ్ రేట్ ఉన్న కంట్రీ వెనిజులా. వెనిజులా ర్యాంక్ 144. మొత్తంగా 163 దేశాలకు గాను ర్యాంకింగ్స్ ఇస్తే వెనిజులా 144వ దేశంగా నిలిచింది. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ని బట్టి ఒక కంట్రీలో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంటే ఆ కంట్రీలో పీస్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. నెక్స్ట్ది పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అండ్ పొలిటికల్ టెర్రర్. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అంటే చాలా తక్కువ టైంలో ఒక కంట్రీలోని గవర్నమెంట్ పాలసీస్ కానీ, పొలిటికల్ సిచ్యువేషన్స్ కానీ మారిపోవడం. కొన్నిసార్లు ఏకంగా ప్రైమ్ మినిస్టర్సే మారిపోతూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల ఒక కంట్రీలో చాలా వరకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా పొలిటికల్ టెర్రర్ విషయానికి వస్తే, పొలిటికల్ టెర్రర్ అంటే ఒక కంట్రీలోని సిటిజన్స్ పైన పొలిటికల్ బెనిఫిట్స్ కోసం వైలెంట్ యాక్షన్స్ తీసుకోవడం. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇండియాలో 1975 నుండి 1977 దాకా ఉండింది. అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు ఆల్మోస్ట్ 21 మంత్స్ పాటు ఇండియాలో ఎమర్జెన్సీని విధించారు. ఎమర్జెన్సీ కనుక విధిస్తే సిటిజన్స్ వాళ్ళ రైట్స్ని టెంపరీగా కోల్పోతారు. ఎలక్షన్స్ కూడా జరగవు. అప్పుడు పవర్లో ఏ గవర్నమెంట్ అయితే ఉంటుందో ఆ గవర్నమెంటే రూల్ చేస్తూ ఉంటుంది. నెంబర్ 3, మిలిటరైజేషన్. ఒక కంట్రీ దాని జీడిపిలో అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఎంత పర్సంటేజ్ మిలిటరీకి యూజ్ చేస్తుందో దాన్ని బట్టి ఈ పారామీటర్స్ని ఎస్టిమేట్ చేస్తారు. ఎక్కువ పర్సంటేజ్ మిలిటరీలో ఇన్వెస్ట్ చేసే కంట్రీస్కి ఈ స్కోర్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక కంట్రీ మిలిటరీలో ఇన్వెస్ట్ చేయట్లేదు అంటే ఆ కంట్రీకి ఎలాంటి థ్రెట్స్ లేవని అర్థం. ఇంకా చెప్పాలంటే వరల్డ్లో మోస్ట్ పీస్ఫుల్ కంట్రీకి అసలు మిలిటరీయే లేదు. నెక్స్ట్ది ఫండింగ్ టు యుఎన్ పీస్ మేకింగ్ మిషన్స్. యుఎన్ఓ మెయింటైన్ చేసే కొన్ని గ్రూప్ ఆఫ్ మిషన్స్కి ఫండింగ్స్ ఇవ్వడం. ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో చాలా వరకు కంట్రీస్కి స్కోర్ బాగానే ఉంది. నెక్స్ట్ది న్యూక్లియర్ అండ్ హెవీ వెపన్స్. న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కంట్రీస్కి స్కోర్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ని డెడ్లియెస్ట్ వెపన్స్గా కన్సిడర్ చేస్తారు.
ఇండియాకి న్యూక్లియర్ వెపన్స్ ఉండడం వల్ల మనకి ఈ ఆస్పెక్ట్లో స్కోర్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు వరల్డ్లోనే టాప్ 10 పీస్ఫుల్ కంట్రీస్ ఏవో చూద్దాం. కంట్రీస్కి అవుట్ ఆఫ్ 5కి స్కోర్ని ఇస్తారు. 0 అవుట్ ఆఫ్ 5 అంటే మోస్ట్ పీస్ఫుల్ కంట్రీ అని, 5 అవుట్ ఆఫ్ 5 అంటే లీస్ట్ పీస్ఫుల్ కంట్రీ అని. నెంబర్ 10 చెక్ రిపబ్లిక్. చెక్ రిపబ్లిక్ అనేది ఒక యూరోపియన్ కంట్రీ. అది లాస్ట్ ఇయర్ 7th పొజిషన్లో ఉండేది, ఇప్పుడు 10th పొజిషన్కి పడిపోయింది. దీని స్కోర్ 1.375 అవుట్ ఆఫ్ 5. నెంబర్ 9 జపాన్. జపాన్ కూడా ఒక పొజిషన్ కిందకి పడిపోయింది. ముందు 8th పొజిషన్లో ఉన్న జపాన్ ఇప్పుడు 9th పొజిషన్లో ఉంది. జపాన్ స్కోర్ 1.369 అవుట్ ఆఫ్ 5. నెంబర్ 8 స్లోవేనియా. స్లోవేనియా ఒక యూరోపియన్ కంట్రీ. ముందు 10th పొజిషన్లో ఉన్న ఈ కంట్రీ ఇప్పుడు 8th పొజిషన్లో ఉంది. దీని స్కోర్ 1.355 అవుట్ ఆఫ్ 5. నెంబర్ 7 సింగపూర్. సింగపూర్ ఏషియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీ. సింగపూర్ ఈ పర్టికులర్ లిస్ట్లో 2 పొజిషన్స్ ముందుకు వెళ్ళింది. సింగపూర్ స్కోర్ 1.347 అవుట్ ఆఫ్ 5. నెంబర్ 6 కెనడా. కెనడా సేమ్ అదే 6th పొజిషన్లోనే ఉంది. కెనడా స్కోర్ 1.327 అవుట్ ఆఫ్ 5. నెంబర్ 5 డెన్మార్క్. డెన్మార్క్ ముందు 4th పొజిషన్లో ఉండేది, ఇప్పుడు 5th పొజిషన్కి పడిపోయింది. డెన్మార్క్ స్కోర్ 1.316 అవుట్ ఆఫ్ 5. నెంబర్ 4 ఆస్ట్రియా. ఆస్ట్రియా కూడా ఒక పొజిషన్ కిందకి పడిపోయింది. అంటే ముందు ఆస్ట్రియా 3rd పొజిషన్లో ఉండేది, ఇప్పుడు 4th పొజిషన్లో ఉంది. ఆస్ట్రియా స్కోర్ 1.291 అవుట్ ఆఫ్ 5. నెంబర్ 3 పోర్చుగల్. పోర్చుగల్ ముందు 5th పొజిషన్లో ఉండేది, ఇప్పుడు కొంచెం బెటర్మెంట్తో అది 3rd పొజిషన్లో ఉంది. పోర్చుగల్ స్కోర్ 1.274 అవుట్ ఆఫ్ 5. నెంబర్ 2 న్యూజిలాండ్. న్యూజిలాండ్ లాస్ట్ 3 years నుండి అదే 2nd పొజిషన్లోనే ఉంది. న్యూజిలాండ్ స్కోర్ 1.221 అవుట్ ఆఫ్ 5. ఫైనల్గా నెంబర్ 1 ఐస్లాండ్. ఐస్లాండ్ 2008 నుంచి అదే నెంబర్ 1 పొజిషన్ని మెయింటైన్ చేస్తూనే ఉంది. ఇయర్కి ఐస్లాండ్ తన స్కోర్ని బెటర్ చేసుకుంటూనే ఉంది. ఇందాక వీడియోలో మెన్షన్ చేసినట్లుగా ఐస్లాండ్కి అసలు మిలిటరీయే లేదు. ఫైనల్గా మన ఇండియా పొజిషన్కి కనుక వస్తే ముందు ఇండియా 137th పొజిషన్లో ఉండేది, ఇప్పుడు 140th పొజిషన్కి పడిపోయింది. ఇండియా స్కోర్ 2.605 అవుట్ ఆఫ్ 5. ఇండియా పీస్ ర్యాంకింగ్స్ తక్కువ ఉండడానికి కొన్ని మేజర్ రీజన్స్ ఏంటో ఇప్పుడు చెప్పబోతున్నాను. వరల్డ్లోనే మిలిటరీ మీద బాగా ఇన్వెస్ట్ చేసే కంట్రీస్లో మన ఇండియా కూడా ఒకటి. ఇయర్కి మన ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూనే ఉంది. పాకిస్తాన్, చైనాలతో సెన్సిటివ్ బార్డర్స్ షేర్ చేసుకోవడం వల్ల పీస్ ర్యాంకింగ్స్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. పైగా మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ది టెర్రరిజం. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ప్రకారంగా టెర్రరిజం ఇంపాక్ట్ ఎక్కువ ఉన్న టాప్ 10 కంట్రీస్లో మన ఇండియా కూడా ఒకటి. టెర్రరిస్టిక్ థ్రెట్స్ మన కంట్రీకి ఎక్కువ ఉండటం వల్ల స్కోర్ బాగా తగ్గిపోతుంది. ఇప్పటిదాకా మనకు వచ్చిన లీస్ట్ ర్యాంక్ 147. 2011లో మన ఇండియా మోస్ట్ అన్పీస్ఫుల్ సిచ్యువేషన్ని ఫేస్ చేసింది. వరల్డ్లోనే ద లీస్ట్ పీస్ఫుల్ కంట్రీగా ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ముందు లీస్ట్ పీస్ఫుల్ కంట్రీగా సిరియా ఉండేది, కానీ ఇప్పుడు ఆ పొజిషన్కి ఆఫ్ఘనిస్తాన్ పడిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.